హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సకినాలండి. సకినాలు ప్రతిసారి చేసుకునేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసుకుందాం ఈసారి. ఇది పాతకాలం నాటి పిండి వంటనే. ఇది కొత్తగా ఇప్పుడు చేసినది ఏం కాదు. మేము చిన్నగా ఉన్నప్పుడు చేసుకునేవాళ్ళు. మా ఊర్లో చెల్లగారు అమ్మమ్మ అని ఉండే రామక్కమ్మ. ప్రతిసారి కంపల్సరీ వాళ్ళకు మొక్కజొన్నలు ఫుల్గా వచ్చేటి పంట చేసేవారు ప్రతిసారి కూడా. ఇప్పుడు మనం కూడా చేసుకుందాం మొక్కజొన్న సకినాలు. కొంచెం డిఫరెంట్గా, క్రిస్పీగా, టేస్టీగా ట్రై చేద్దాం ఈరోజు. చూడండి ఇది ఎంత క్రిస్పీగా వచ్చిందో. సేమ్ మన మన సకినాలు ఇదివరకు మనం చేసుకునే సకినాలు లాగానే వస్తాయి క్రిస్పీగా. చూడండి చుంచితే ఎట్లా చునుగుతున్నాయో. ఇవి టేస్ట్ కూడా బాగుంటాయండి. తింటే నములుతుంటే టేస్ట్ కనిపిస్తాయి, చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇవి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మొక్కజొన్నలు 2 కప్పులు తీసుకున్నాను నేను. ఇవి పొట్టు తీసిన మొక్కజొన్నలు మనకు షాపులలో దొరుకుతాయి కదా, గుడాలు వేసుకోవడానికి గుగ్గిళ్ళకి. ఇట్లా పొట్టు తీసినవే వేసుకోవాలి, వీటితోనే చేసుకోవాలి. పొట్టు తీయని నార్మల్ మొక్కజొన్నలు అయితే రావు, పొట్టు ఉంటుంది కదా, చుట్టడానికి సరిగా రావు. ఈ మొక్కజొన్నలని మనం 2 సార్లు కడుక్కోవాలి శుభ్రంగా. కడిగి ఒక 4-5 గంటల పాటు నానబెట్టుకోవాలి. అప్పుడు కుంచెడు ఇరిసా అంటే 24 కేజీలు కుంచాల కొద్ది చేసుకునేవాళ్ళు కదా. కుంచెడు రైస్కి మానేడు మక్కలు అట్లా పోసుకునేవాళ్ళు. ఇప్పుడు నేను రైస్ తీసుకుంటున్నా. 2 కప్పుల మొక్కజొన్నలకి 8 కప్పులు అంటే 4 కప్పుల రైస్కి 1 కప్పు మొక్కజొన్నలు అన్నట్టు పోసుకోవాలి. ఇంకొంచెం ఎక్కువ పోసుకున్నా వస్తాయి, కాకపోతే నాకు చేస్తుందా లేదా అని నేను 4 కప్పులకి 1 కప్పే పోసుకున్నా. ఇది నేను చేసుడు ఫస్ట్ టైం కదా. ఇప్పుడు నేను 8 కప్పుల రైస్ తీసుకున్నా. ఇవి 2 సార్లు శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి 4-5 గంటల పాటు. నెక్స్ట్ టైం చేసినప్పుడు కొంచెం ఎక్కువ పోసుకొని చేసుకుంటా. ఇప్పుడైతే 4 కప్పులకి 1 కప్పు లాగానే వేసుకున్నా. ఈ 4-5 గంటల పాటు నానబెట్టుకోవాలి. రైస్ని కూడా శుభ్రంగా 2-3 సార్లు కడిగి నానబెట్టుకోవాలి. నానిన వాటిని లోపల ఏమైనా ఇసుక ఉంటుందేమో అని నేను గాలించుకుంటున్నా. రైస్ని కూడా అట్లనే కడిగి గాలించుకోవాలి. నువ్వులను కూడా అంతే, మనం ఇట్లా పై తీసేసుకుంటూ వేసుకోవాలి. నువ్వులు నేను ప్యాకెట్ నువ్వులే అందులో ఏం లేవు, కానీ ఈ నువ్వులను కూడా ఇట్లానే గాలించుకోవాలి. మనం గాలించుకున్న తర్వాత ఇవి వడగట్టుకోవాలి రైస్ని. ఈ రైస్లో ఏం లేవు. గాలించుకున్న రైస్ని మనం వడకట్టుకోవాలి. ఒక పిండి జల్లెలో వేసుకొని నీళ్ళు అడిచిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. వీటిని ఒకసారి నీళ్ళ మొత్తం అడిసిన తర్వాత మనం ఒక క్లాత్ పైన వేసుకోవాలి. క్లాత్లో వేసుకుంటే కొంచెం నీళ్ళు అడుస్తాయి, ఇందులో అడవాయి కదా సరిగా అని నేను అందులో క్లాత్లో వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. కొంచెమే కదా రైస్ అని నేను గిన్నె దగ్గరికి వెళ్ళలేదు. అట్లా రైస్ వేసుకొని కొంచెం మొక్కజొన్నలు వేసుకుంటూ మిక్సీ పట్టుకున్న తర్వాత జల్లించుకోవాలి. ఇట్లా మనం బియ్యం ఈజీగానే మెదుగుతాయి, కానీ మొక్కజొన్న లాస్ట్లో కొంచెం రవ్వలాగా వస్తుంది. ఇట్లా కొన్ని రైస్ కొన్ని బియ్యం వేసుకొని ఇట్లా పట్టుకొని జల్లించుకోవాలి. ఇది లాస్ట్లో కొంచెం రవ్వలాగా వస్తుంది. అది మనకి ఒక్కొక్కసారి మెదగకపోతే అందులో కొంచెం వాటర్ కూడా వేసుకొని మనం పట్టుకోవచ్చు. వాటర్ వేసుకొని పడితే దోశల పిండిలాగా అవుతుంది మెత్తగా. అయిపోయిన తర్వాత దాన్ని మనం ఈ పిండిలో వేసుకొని కలుపుకోవచ్చు. ఇట్లా పట్టుకొని అందులో వేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు నువ్వులు కడిగి గాలించుకుందాము. మనం నువ్వులు కడిగేసుకుందాం. నేను నువ్వులు ఎన్ని కప్పులు అంటే 4 కప్పుల నువ్వులు తీసుకున్నాను. 2 సార్లు కడిగేసి గాలించుకొని జల్లెట్లో వేసుకున్నా. 10 కప్పులు కదా రైస్, అవి కలిసి. ఇప్పుడు 3 స్పూన్లు ఓమ వేసుకుంటున్నాను నేను. వాము 3 స్పూన్లు, స్పూన్ కొంచెం పెద్దగానే ఉంది. 3 స్పూన్ల వాము, నువ్వులని 4 కప్పుల నువ్వులని కడిగి నేను పిండిలో వేసుకొని కలుపుకోవాలి. మనం నువ్వులు ఇంకెక్కువ కూడా వేసుకోవచ్చు, మరి చేయడానికి రాదని నేను 4 కప్పులు వేసుకున్నా. ఇప్పుడు సాల్ట్ 3 స్పూన్ల సాల్ట్ వేసుకుంటున్నా. అంటే మొత్తం అవి కేజీన్నర అయితే అంతే, కేజీన్నర కొంచెం ఎక్కువ అవుతాయి. రైస్ మొక్కజొన్నలు అన్నీ కలిసి 3 స్పూన్ల సాల్ట్ వేసుకున్నా. మనం కలుపుకున్న తర్వాత కూడా మళ్ళీ సాల్ట్ చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. ఇట్లా అంతా పొడిదే ఫస్ట్ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతనే వాటర్ వేసుకొని కలుపుకోవాలి.
కొంచెమే కాబట్టి నేను బేసిన్లోనే కలుపుతున్నా. ఎక్కువ పిండి అయితే మనం బెడ్షీట్ లాంటి దాంట్లో వేసుకొని లేదంటే పెద్ద టబ్లో వేసుకొని కలుపుకోవచ్చు. ఇది కొంచెమే కదా, ఇట్లా అంతా కలుపుకొని మనం సకినాలు చేసుకోవడమే. ఇప్పుడు గౌరమ్మను పెడుతున్నా నేను. గౌరమ్మను పెట్టుకొని పసుపు కుంకుమ పెట్టి మనం కూడా బొట్టు పెట్టుకొని చేయడానికి వచ్చిన వాళ్ళు మనం అందరం బొట్టు పెట్టుకొని స్టార్ట్ చేసుకోవాలి సకినాలు పోయడం. సకినాలు చేసే రోజు కూడా తల స్నానాలు చేయాల్సిందే. అమ్మవారిని పెట్టుకున్నట్టే కదా, అమ్మవారి ఫేస్ లాగానే వచ్చింది గౌరమ్మ ఫేస్ కూడా. చూడండి, బొట్టు పెట్టిన తర్వాత కనిపిస్తలేదు కానీ ఇప్పుడు చుట్టుకోవాలి. మా వదిన చుడుతున్నారు, వదినమ్మ. ఇది వీడియో ఉల్టా ఉంది అనుకోకండి, ఆమె లెఫ్ట్ హ్యాండ్తోనే చేస్తారు ఏ పనైనా. పెన్ను పట్టినా గన్ను పట్టినా బౌలింగ్ అయినా బ్యాటింగ్ అయినా ఇదే చేయి వదినమ్మది. మస్తు స్పీడ్గా చేస్తారు. సకినాలు కూడా మస్తు స్పీడ్గా సన్నగా పోస్తారు. మా వదిన వాళ్ళు ఇద్దరు చేస్తున్నారు సకినాలు, చుడుతున్నారు. ఇలా చుట్టుకోవాలి మనం అన్నీ. చుట్టుకున్న తర్వాత ఇవి కొంచెం ఆరాలి. మంచిగా ఆరిన తర్వాతనే మనం కాల్చుకోవాలి. పచ్చిగా ఉన్నప్పుడు కాలిస్తే ఇవి కొంచెం వాటిలాగా కాదు, గట్టిగా అయిపోతాయి. మంచిగా డ్రై అయిన తర్వాతనే కాలవాలి. అట్లానే మొత్తం ఇట్లా ఆరిపోయే వరకు కూడా ఉంచొద్దు. తడి లేకుండా అయిన తర్వాతనే కాల్చుకోవాలి. ఇవి కొంచెం పూర్తిగా సన్నగా కాకుండా మేము కొంచెం లావుగానే చుడుతున్నాం. ఎందుకంటే కొంచెం లావు ఉంటే మంచిగా బొంగిడిస్తాయి. ఇవి క్రిస్పీగా వస్తాయా రావని భయానికి వస్తాయి, కానీ మనం చేసుడు తక్కువ కదా ఈ టైప్లో, అందుకని కొంచెం లావుగా చుడుతున్నాం. ఇవి కూడా ఎంత సన్నమైన చుట్టుకోవచ్చు, కానీ కొంచెం గట్టిగా అయినాయి అనుకోండి తినలేమని కొంచెం లావు చుడుతున్నాం. ఇట్లా చుడుతున్నాం, మేము మీడియం సైజులో చుడుతున్నాం. బాగా సన్నం కాదు, మరి లావు కాకుండా ఇలా చుట్టుకోవాలి. అన్నీ చుట్టి పెట్టుకున్న తర్వాత మనం ఒక బెడ్షీట్ నిండిన తర్వాత ఎక్కువ చేసుకుంటే కాల్చుడు స్టార్ట్ చేసుకోవాలి. అన్నీ ఇలా చుట్టు పెట్టుకోవాలి. ఫస్ట్ చుట్టుకున్న తర్వాతనే మనం కాల్చుకోవాలి. ఫస్ట్ పోసినవి కొంచెం ఆరినట్టే ఉన్నాయి. నేను ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని వచ్చిన. ఇప్పుడు తీసుకొని కాల్చుకోవాలి. మనం కొంచెం పెద్ద సైజు ఒకటిసారి తీసుకోవాలి, చిన్న చిన్న సైజు ఒక్కొక్క సైజు ఒక్కొక్కసారి వేసుకుంటే విరిగిపోకుండా వస్తాయి. ఇట్లా దేని సైజు దానికే తీసుకోవాలి. తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్లో వేసుకున్నవి కొంచెం పైకి వచ్చిన తర్వాత గట్టిగా అయిన తర్వాతనే తిప్పేసుకోవాలి. మనం పచ్చిగా ఉన్నప్పుడు పెడితే విరిగిపోతాయి. ఇట్లా తిప్పుకోవాలి 1-2 సార్లు. ఇది ఒకటి ఆల్రెడీ విరిగిపోయింది లోపల. ఇట్లా వేసుకోవాలి. సకినాలకి స్టీల్ దానికంటే ఇనుప మూకుడు పెట్టుకుంటేనే బెస్ట్ అండి, మంచిగా వస్తాయి సకినాలు కూడా. ఇట్లా అని ఇట్లా తీసుకోవాలి. ఇంత రెడ్గా కంటే కూడా కొంచెం తెల్లగా తీసుకుంటేనే బాగుంటాయి. మా పెద్ద కోడలు అయితే ఇట్లుంటేనే తింటుంది, లేకపోతే అసలు ముట్టను కూడా ముట్టదు. మాకేమో తెల్లగా ఇష్టం, మేము ఇట్లా తెల్లగా కాల్చుకుంటాము. ఇప్పుడు చూడండి, ఇట్లుంటే సకినాలు టేస్ట్గా ఉంటాయి. ఈ కలర్లో కాల్చుకోవాలి సకినాలు. అంతేనండి, మేము ఇట్లా కాల్చుకుంటాం. మీరు ఎట్లయినా కాల్చుకోండి మీకు నచ్చినట్టు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మొక్కజొన్నలతో సకినాలు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.